This conference will now be recorded. Preference. Okay. So today we'll talk about some more options. Okay. So next very important is radio button. Okay. So whenever we talk about radio button, generally మనకి ఒక ఫామ్ మనం ఆన్లైన్ లేదా నింపేటప్పుడు సంథింగ్ లైక్ మేల్ ఫీమేల్ వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్స్ సో ఇట్లాంటి వాటికి మనకి వీ విల్ గెట్ రేడియో బటన్స్ సో రేడియో బటన్స్ ఏంటంటే యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్ సో ఒకటే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే లిటరల్గా చెప్పాలి అంటే ఆ ఒకటే ఆప్షన్ మనకి సర్వర్కి పోతుంది అనమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు నేమ్ ఫిల్ చేశారు అవునా యూ ఫిల్ ద నేమ్ అని ఏజ్ అని ఓకే సో యూ హ్యావ్ ఫిల్డ్ సంథింగ్ లైక్ ఈమెయిల్ అని రైట్ సో యూ ఫిల్డ్ సంథింగ్ లైక్ నంబర్ సో అలా అవి చేసేటప్పుడు ఏమవుతుంది వీ విల్ సెండ్ దట్ సింగిల్ వాల్యూ బట్ ఇక్కడికి వచ్చేసరికి రేడియో బటన్కి వచ్చేసరికి వీ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ బట్ ఆ ఆప్షన్స్ అన్నిటిలో కూడా దేర్ షుడ్ బి ఓన్లీ వన్ ఆప్షన్ గోయింగ్ అనమాట సో గోయింగ్ అంటున్నారు అసలు ఏం వెళ్తుంది సార్ మనకి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దిస్ సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని రాస్తున్నాను అవునా సో నౌ వాట్ విల్ గో టు ద సర్వర్ నేమ్ విల్ గో టు ద సర్వర్ వాట్ విల్ గో టు ద సర్వర్ నేమ్ విల్ గో టు ద సర్వర్ సో సర్వర్ దగ్గరికి ఏం వెళ్తుంది నేమ్ వెళ్తుంది సో నేమ్ అది దేంతో వెళ్తుంది యూ నేమ్తో వెళ్తుంది సరే ఎందుకు అలా అంటున్నారు యూ నేమ్తో ఎలా వెళ్తుంది అంటే సో జస్ట్ వీ విల్ రన్ దిస్ వన్స్ సో ఐ విల్ సే స్టార్ట్ debugging ఓకే సో ఇప్పుడు చూడండి మనకి అడ్రస్ బార్లో ఏమొస్తుందమ్మా సో లుక్ ఎట్ దిస్ ఇప్పుడు నేను నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ రాజ్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 అని కొట్టేసి డిజిటల్ కొట్టాను అనుకోండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది యూ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాజ్ అవునా యూ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాజ్ అండ్ యూ పాస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 4 5 6 6 కనిపిస్తుందా లేదా సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అంటే మీరు ఎక్కడికైతే ఈ ఫామ్ని పంపిస్తున్నారో అక్కడికి ఏం వెళ్తుంది ఇట్ ఈస్ నాట్ దట్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈస్ గోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ దిస్ నేమ్ ఈస్ గోయింగ్ వాట్ ఈస్ దిస్ నేమ్ యూ నేమ్ ఈ నేమ్ ఏంటి యూ నేమ్ అంటే దానికి ఒక అటాచ్మెంట్ సో ఈ మీరు ఇస్తున్న వాల్యూకి ఒక అటాచ్మెంట్ ఎవరు యూ నేమ్ ఇస్తున్న వాల్యూకి అటాచ్మెంట్ ఎవరు యూ పాస్ సో ఈ యూ నేమ్ యూ పాస్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయి దే ఆర్ గోయింగ్ టు ద సర్వర్ సో సర్వర్కి ఏం వెళ్తున్నాయి యూ నేమ్ యూ పాస్ వెళ్తుంది యూ నేమ్ విల్ క్యారీ వన్ వాల్యూ యూ పాస్ విల్ క్యారీ వన్ వాల్యూ యూ నేమ్ విల్ క్యారీ వన్ వాల్యూ అండ్ యూ పాస్ విల్ క్యారీ వన్ వాల్యూ అర్థమైందా లాజిక్ ఈజ్ ఇస్ క్లియర్ సో వాట్ ఆల్ గోయింగ్ యూ నేమ్ ఈజ్ గోయింగ్ యూ పాస్ ఇస్ గోయింగ్ ఓకే సార్ సింగిల్ బాక్స్ కాబట్టి సింగిల్ వాల్యూ వెళ్తుంది బాగానే ఉంది నా వెన్ ఐ సెడ్ రేడియో బటన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి సంథింగ్ లైక్ మేల్ ఫీమేల్ ఆర్ సంథింగ్ లైక్ కోర్స్ యూ వాంట్ టు సెలెక్ట్ సో ఇలాంటివన్నీ సో యూ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ దట్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ యూ విల్ సెలెక్ట్ వన్ ఆప్షన్ సో ఇన్పుట్ టైప్ ఏంటి input type is equal to radio what radio okay now so radio type so this
will form a collection of elements. This will form a collection of elements from which the user can select only one. The user can select only one. User can select only one option. User can select only one option. So he cannot select more than one option. అంటే లిటరల్గా చెప్పాలి అంటే బ్యాక్ ఎండ్లోకి ఏం వెళ్తుంది, ఓన్లీ వన్ వాల్యూ వెళ్తుంది. ఎస్ ఆర్ నో? మరి ఆ వన్ వాల్యూ వెళ్ళాలి అంటే ఎటువంటి అరేంజ్మెంట్ మనం చేయాలి సార్ అంటే, ఓకే, ఇన్ ఆర్డర్ టు పాస్ ఏ సింగిల్ వాల్యూ for every element, in order to pass a single value for every element, provide the same name. Provide the same name. You have to provide the same name. So this will form a collection of elements from which the user can select only one option. So a user select చేసిన one option అంటే సింగిల్ వాల్యూ మాత్రమే వెళ్ళాలి. సో ఆ సింగిల్ వాల్యూ ఎలా వెళ్తుంది? టు పాస్ ఎ సింగిల్ వాల్యూ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద సేమ్ నేమ్. సేమ్ నేమ్. ఎస్ ఆర్ నో? ఓకే, సేమ్ నేమ్. రైట్. ఓకే, ఇప్పుడు ఎట్లా చేస్తాం సార్ అంటే, input. Now for example, I'll ask you to go for name. I will ask you four options. So sports, select the sports. Select the sports. Okay, so input type is equal to ఏం పెట్టాలమ్మా? Radio. Input type is equal to radio. So type is equal to radio. So I will say something like sports. So I will say something like sports. Okay. ఒకసారి రన్ చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. సో దట్ వీ కెన్ మేక్ ది అరేంజ్మెంట్స్. ఏమొచ్చింది? సెలెక్ట్ ద స్పోర్ట్ అని వచ్చింది. సెలెక్ట్ ద స్పోర్ట్. ఓకే, సో ఐ విల్ సే బిఆర్. ఓకే, బట్ సెలెక్ట్ ద స్పోర్ట్ అంటే స్పోర్ట్కి ఒక పేరు ఇవ్వాలి కదా మనం. ఎస్ ఆర్ నో? పేరు ఇవ్వాలా వద్దా? సో వీ హ్యావ్ టు గివ్ ద నేమ్. ముందు ఇస్తారా వెనకాల ఇస్తారా అది మీ ఇష్టం. సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు give the name in front. Give the name in front. So what I will do? I will say something like cricket. Something like cricket. So ఏమంటాను ఇక్కడ? క్రికెట్. సో నౌ వచ్చేసిందా సార్? జనరల్గా ముందుంటే బెటర్ కదా సార్, ఇట్లా బాగాలేదు. ఓకే, సో బాగాలేదు ఇన్ ద సెన్స్ వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ పుట్ ఇట్ ఆఫ్టర్ దిస్. ఐ కెన్ పుట్ ఇట్ ఆఫ్టర్ దిస్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో జస్ట్ సేవ్ దిస్. అర్థమవుతుంది ఎట్లా మనం అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం డేటాని చూస్తూ అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఐ డోంట్ వాంట్ దిస్ బిఆర్. ఈజ్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, క్రికెట్. సో క్రికెట్ తర్వాత కండిషన్ ఏం చెప్పాను నేను? టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో. రేడియో అనగా సర్కిల్ లాగా వచ్చేస్తాను మనకి. టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సేమే ఉండాలి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఉండాలి. సో సపోజ్ ఐ విల్ సే ఫుట్బాల్. I'll say football. Okay. Now so radio. Okay, so I'll say hockey and I'll say baseball. Right? Okay. So now ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది? Now you are getting quite a few options, అవునా? Of course, BR ఇచ్చేస్తే మనకి you can have a break on everything. Now clear everyone? Now what I can do? I can select, suppose cricket select చేసాను అనుకోండి. క్రికెట్ సెలెక్ట్ చేసుకుని అనుకోండి ఏమవుతుంది? సో సమ్ సర్కిల్ లాగా వచ్చింది.
సపోజ్ ఫుట్బాల్ అన్నా అనుకోండి, ఏమవుతుంది, క్రికెట్ డీసెలెక్ట్ అయిపోతుంది, క్రికెట్ డీసెలెక్ట్ అయిపోయి. ఎస్ ఆర్ నో? అండ్ నౌ యూ విల్ సే రిజిస్టర్. రిజిస్టర్ అనగానే ఎవరు వెళ్తారు చూడండి, యూ స్పోర్ట్, ఐ మీన్ స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్. ఈ ఆన్ ఏంది సార్? ఒక వాల్యూ వెళ్ళాలి కదా మనకి. మరి వాల్యూ వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? వాల్యూ వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వాల్యూ. ఇప్పుడు అర్థమైందా? వాల్యూ బికమ్స్, ఎక్కడ వాల్యూ బికమ్స్ ఇంపార్టెంట్, అర్థమైందా? సో ఎక్కడ వాల్యూ, సో సర్వర్కి ఏం వెళ్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో సర్వర్కి ఏం వెళ్తుంది? ఇట్స్ వాల్యూ. ఇప్పుడు మీరు టైప్ చేస్తున్నారు కాబట్టి నేమ్లో ఒక నేమ్ వెళ్ళిపోతుంది, పాస్వర్డ్లో ఒక పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ నేమ్, ఇక్కడ మనం ఏం టైప్ చేయట్లేదు కదా, వీఆర్ ఓన్లీ సెలెక్టింగ్, మరి సెలెక్ట్ చేసినప్పుడు ఒక వాల్యూ వెళ్ళాలి కదా. మరి వాల్యూ ఇవ్వాలంటే మీ దగ్గర ఏం ఆప్షన్ ఉంది? వాల్యూ అనే అట్రిబ్యూట్ ఉంది, అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో వాల్యూస్ క్యాన్ బి డిఫరెంట్, నేమ్ షుడ్ బి సేమ్ బట్ వాల్యూస్ క్యాన్ బి డిఫరెంట్. సో వాల్యూ ఏమిద్దాం ఇక్కడ? సో సంథింగ్ లైక్ క్రికెట్. ఇక్కడ అర్థమైందమ్మా? ఐఎమ్ గోయింగ్ విత్ ద రిక్వైర్మెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫుట్బాల్. నెక్స్ట్ ఏ వాల్యూ స్టోర్ అవుతుంది ఇప్పుడు సర్వర్లో? ఇది స్టోర్ అవుతుందా, ఇది స్టోర్ అవుతుందా, ఇది స్టోర్ అవుతుందా? వాల్యూలో ఉన్నది స్టోర్ అవుతుంది. ఇది జస్ట్ ఫర్ ఓన్లీ మన లుక్ కోసం, మనం చూడడానికి మాత్రమే. ఈ క్రికెట్, ఫుట్బాల్, హాకీ, బేస్బాల్ దేనికి మనకు వస్తాయి? మనం చూడడానికి మాత్రమే మనకు వస్తాయి. కానీ వాల్యూస్ వెళ్ళేటివి ఏవి? క్రికెట్, ఫుట్బాల్, క్రికెట్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? బేస్బాల్. సో దిస్ హాకీ, రైట్? గెట్ మీ పాయింట్ ఆర్ నాట్ ఎవ్రీవన్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం వాల్యూస్ వెళ్తాయి చూద్దాం. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి, నా ఐ విల్ సే హాకీ అండ్ సే రిజిస్టర్. ఏం వెళ్ళిపోయింది చెప్పండి? స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు హాకీ వెళ్ళిందా? ఎందుకు వెళ్ళింది? బికాజ్ యూ సెలెక్టెడ్ హాకీ. అండర్స్టూడ్ మై పాయింట్స్? ఎవ్రీవన్ క్లియర్ విత్ మై పాయింట్స్ ఆర్ నాట్? ఇక్కడ కండిషన్ ఏంటి? టైప్ ఏమో రెడీ అవ్వాలి, నేమ్ ఎనీథింగ్ యూ కెన్ గివ్, బట్ ఎన్ని రేడియో బటన్స్ ఉంటే అన్నిటికీ సేమ్ నేమ్ ఉండాలి, కానీ ఏవి డిఫరెంట్ ఉండొచ్చు, వాల్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు క్రికెట్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏం వెళ్తుంది? క్రికెట్ వెళ్తుంది. ఫుట్బాల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఫుట్బాల్ వెళ్తుంది. సార్ సేమ్ ఉండొచ్చు అంటే డెఫినెట్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో సపోజ్ ఇక్కడ సి క్యాపిటల్, నో ప్రాబ్లం, ఉండొచ్చు, తప్పేం లేదు. ఇస్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో హౌ యూ వాంట్ టు యూజ్ ఇట్, దాన్ని బట్టి మీ పేర్లు అనేది ఉండొచ్చు. ఒక చిన్న తేడా కోసం అట్లా పెట్టాను నేను. ఎస్, am I clear with my words or not? Okay, suppose if interview they ask you what is a radio button, now tell me in your own words. Anyone, what is a radio button? Definite question is compulsory, radio button chala important. In your own words, tell me what is a radio button. It is a type of attribute which can select only one option. It is a type of attribute, huh? It's not an attribute, it's a type, it's a HTML element, it's a type of HTML input. Which can select only one option. Very good. In which we can select only one option. So how you will enable that one option? By giving name, same name for all the available options. Good try. Okay, right. So atla మీరు ఫామ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఏది నేర్చుకున్నా ఫామ్ చేస్తూ వెళ్ళిపోవాలి. పైథాన్ అనే కాదు, జావా అనే కాదు, ఏది నేర్చుకున్నా కానీ యూ హ్యావ్ టు ఫామ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫామ్, ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. మీకు వచ్చినా కానీ లాభం ఉండదు. అర్థమైందమ్మా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎన్ని వాల్యూస్ వెళ్తాయి సర్వర్లోకి? వన్ వాల్యూ. సో సింగిల్ వాల్యూ వెళ్తుంది. ఎస్ ఆర్ నో? ఓకే, నా వాల్యూ బికమ్స్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ నౌ? ఎందుకు? ఈ వాల్యూ వెళ్ళి డేటాబేస్లోనో సర్వర్లోనో ఎక్కడైనా స్టోర్ అవ్వాలి కదా. ఎస్ ఆర్ నో? ఈ ఫ్యూచర్ కోసం ఇప్పుడు నీ ఫామ్ నింపావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ ఫామ్ నింపావు, నువ్వు ఎంసెట్ ఫామో లేకపోతే గేట్ ఫామో నింపావు. నింపిన తర్వాత నీకు హాల్ టికెట్ రిలీజ్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి గివింగ్ దిస్ ఆప్షన్. నువ్వు ఏం సెలెక్ట్ చేస్తావు? ఎంపీసీ సెలెక్ట్ చేసావు అనుకోండి. సో అది హాల్ టికెట్లో కూడా ఎంపీసీ రావాలి కదా. మరి ఎట్లా వస్తాయి? బికాస్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఓన్లీ. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఎందుకు యూజ్ చేస్తాం ఇది? ఎవ్రీవన్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, రైట్. సో దిస్ ఈస్ హౌ యూ క్యాన్ డూ ఇట్.
Everyone clear? ఓకే. కండిషన్ ఏంటమ్మా? ప్రొవైడ్ ద సేమ్ నేమ్. ఓకే. అయితే ఒక క్రికెట్ కోచింగ్ అకాడమీ పెట్టాను అనుకుందాం. సో కోచింగ్ అకాడమీలో ఈ ఫామ్ ఉంది. సో ఒక 15 days అయిపోయిన తర్వాత క్రికెట్ దేర్ ఆర్ నో అడ్మిషన్స్. నౌ వాట్ ఐ షుడ్ డూ? I should disable that cricket option. What I should do? I should disable. As a coder, నేను అప్పుడు నా కోడర్కి ఏం చెప్తాను? క్రికెట్ అయిపోయినాయి, సో క్రికెట్ పీపుల్కి మనం సెలెక్షన్ ఇవ్వకూడదు, దాన్ని డిజేబుల్ చేద్దాము. దాన్ని ఏం చేద్దాము? డిజేబుల్ చేద్దాం. సో డిజేబుల్ చేయాలి అంటే యూ విల్ హ్యావ్ ద డిజేబుల్ అట్రిబ్యూట్. విచ్ అట్రిబ్యూట్? డిజేబుల్ అట్రిబ్యూట్. అర్థమైందమ్మా? వీఆర్ గోయింగ్ విత్ ద రిక్వైర్మెంట్స్ అనమాట. సో డిజేబుల్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది సార్? ఇట్ విల్ డిజేబుల్ ద స్పెసిఫిక్ ఆప్షన్. ఇట్ డిజేబుల్ వాట్? స్పెసిఫిక్ ఆప్షన్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు డిజేబుల్ చేయాలనుకున్నాను నేను? ఐ వాంట్ టు డిజేబుల్ whom? క్రికెట్. ఐ వాంట్ టు డిజేబుల్ క్రికెట్. సో క్రికెట్ని డిజేబుల్ చేద్దాం. డిజేబుల్ చేయడం అంటే ఏంటి సార్? క్రికెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయడానికి ఉండదు. ఐఎమ్ క్లికింగ్ బట్ ఇట్ కెనాట్ సెలెక్ట్. వై? ఇట్ వెంట్ డిజేబుల్డ్. అర్థమైందమ్మా? ఎవ్రీవన్ క్లియర్ విత్ మై పాయింట్స్? సో డిజేబుల్డ్ అంటే ఏంటి? Disabled means it will disable the option of selecting. Is that clear? Yes. Emana, what we said? We said disable. Who is disabling? Cricket అనేది disable అయిపోయింది. అర్థమైందా? ఓకే. సో ఇట్ ఈస్ a valued attribute or valueless attribute? వాల్యూలెస్ అట్రిబ్యూట్ అంటే వాల్యూ అనేది ఉండదు. సో అట్లాంటి కొన్ని చెప్పండి. వాల్యూలెస్ అట్రిబ్యూట్స్. రీడ్ ఓన్లీ. వెరీ గుడ్. రిక్వైర్డ్ దేనికి వాడతాం? కంపల్సరీ అంటే ఇట్ మేక్స్ మ్యాండేటరీ. అంటే స్టార్ మార్క్ ఉంటాయి కదా మనకి, అది. రీడ్ ఓన్లీ ఏం చేస్తుంది? రీడ్ ఓన్లీ మీన్స్ ఇట్ విల్ నాట్ గివ్ అస్ అప్డేషన్ ప్రాపర్టీ. ఓన్లీ మనం చూడడానికి మాత్రమే పనిచేస్తుంది. క్లియర్? డిజేబుల్డ్. ఓకే సార్. ఫామ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో ఫర్ మల్టిపుల్ స్పోర్ట్స్. అంటే నేను క్రికెట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫుట్బాల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాంటప్పుడు నేను రేడియో బటన్కి అయితే వెళ్ళలేను. సో ఐ విల్ గో ఫర్ ద చెక్ బాక్స్. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్? చెక్ బాక్స్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెక్ బాక్స్లోకి వెళ్ళాలి. సో వాట్ ఈజ్ ఎ చెక్ బాక్స్? చెక్ బాక్స్ మీన్స్ ఇట్ ఈస్ సిమిలర్ టు రేడియో బట్ వీ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్. మరి మల్టిపుల్ ఆప్షన్స్ అన్నప్పుడు ఎక్కడ చేంజ్ రావచ్చు? టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అవుతుంది, అది వేరే విషయం. తర్వాత నేమ్ వేరు ఉండొచ్చు. ఓకే. సో మరి డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పుడు మరి డిఫరెంట్ వాల్యూస్ వెళ్తాయి కదా సార్? ఎస్, డిఫరెంట్ వాల్యూస్ వెళ్తాయి. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నీ కూడా దే విల్ గో టు ద సర్వర్. గెటింగ్ మై పాయింట్? సో డిఫరెంట్ వాల్యూస్ విల్ గో టు ద సర్వర్. సో సర్వర్లో డేటాబేస్ దే విల్ ప్రొవైడ్ ఎ మెకానిజం టు స్టోర్ దిస్. ఈ చెక్ బాక్స్ని స్టోర్ చేసుకుంటారు. అంటే బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి ఆ లింకింగ్ అనేది ప్రాసెస్ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ వాడికి చెప్తాడు. లేదా ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనుకోండి, మీరే డెవలప్ చేస్తారు కాబట్టి యూ విల్ మేక్ దట్ ప్రొవిజన్ అనమాట. ఏం ప్రొవిజన్ చేస్తారు? చెక్ బాక్స్లో నేను మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటున్నాను, సో నేను బ్యాక్ ఎండ్లో కూడా ఐ విల్ మేక్ ఏ ప్రొవిజన్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ టు వర్క్ ఆన్ ద మల్టిపుల్ వాల్యూస్. ఈజ్ దిస్ క్లియర్? సో వాట్ ఈస్ చెక్ బాక్స్? టైప్ ఆర్ అన్ అట్రిబ్యూట్? చెక్ బాక్స్ టైప్ ఆ అట్రిబ్యూటా? టైప్. ఓకే. మరి టైప్ అనేది ఏంటి? టైప్ అనేది అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ కి వాల్యూ చెక్ బాక్స్ అన్నమాట. దీస్ ఆర్ లిటిల్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నో. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? ఓకే, ఇన్ దిస్
or it will give a provision for selecting multiple values. For selecting multiple values, it will give a provision for selecting multiple values with different names. All the names will reach the destination. Will reach the destination. All the names will reach the destination. Okay. చెప్పండి కోడ్లో ఏం చేద్దాం చెప్పండి దీని ఏమి ఇస్తున్నారు ప్రొవిజన్ I'm giving a provision for selecting multiple games. ఓకే ఏం చేస్తాడు అప్పుడు కోడరు సార్ రేడియో బదులు చెక్ బాక్స్ పెట్టేయండి అంటాడు రేడియో బదులు ఏం పెట్టేయండి అంటాడు చెక్ బాక్స్ పెట్టేయండి ఓకే రైట్ ఇప్పుడు స్పోర్ట్ 1 స్పోర్ట్ 2 స్పోర్ట్ 3 అండ్ స్పోర్ట్ 4 సో నేమ్ చేంజ్డ్ ఆర్ నాట్ yes or no values cricket football okay so save it ఓకే ఏమొచ్చింది ఇంతకుముందు సర్కిల్స్ లాగా వచ్చింది ఇప్పుడు ఏమొచ్చింది డబ్బా ఓకే సో now I want to select cricket also football also I want to select what cricket also and football also అర్థమవుతుందమ్మా లాజిక్ అందరికి ఎస్ ఓకే సో now I will say register చెప్పండి ఏమేమి వెళ్ళిపోయినాయి నాకు స్పోర్ట్ 1 వెళ్ళింది స్పోర్ట్ 2 కూడా వెళ్ళింది గమనించారా స్పోర్ట్ 1 ఆల్సో వెంట్ అండ్ స్పోర్ట్ 2 ఆల్సో వెంట్ ఇప్పుడు డేటాబేస్లో వాడు ఒక టేబుల్ తయారు చేస్తాడు స్పోర్ట్ 1 పెట్టుకునేటట్టు స్పోర్ట్ 2 పెట్టుకునేటట్టు వాడు ఒక డేటాబేస్ తయారు చేసుకుంటాడు లేదా ఒక ఫైల్ సిస్టమ్ తయారు చేసుకుంటాడు ఆమె క్రిస్టల్ క్లియర్ yes or no so this is the way that you have to understand the back end also ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ తయారు చేసామో వదిలేసామని కాదు బ్యాక్ ఎండ్ లో దీన్ని ఎట్లా ప్రొవిజన్ ఇస్తాడు అనేది కూడా మనం నేర్చుకోవాలి ఎస్ ఓకే దీని పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా ఎనీ డౌట్ ఎనీ క్వశ్చన్ రేస్డ్ వెన్ ఐ గేవ్ పాస్వర్డ్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది and I think I told that it will go in a encoded format పాస్వర్డ్ అనేది ఎవరికి తెలియదు అది చెప్పాను గుర్తుందా అది ఓకే దాని తర్వాత ఇంకేం డౌట్ వచ్చిందా క్యారెక్టర్స్ ఓకే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓకే అది ఒకటి ఓకే ఇంకా the validation that will be done in JavaScript. Password validation, confirm password, confirm password, same కాదా అవన్నీ JavaScript validations. That will ఆ పాస్వర్డ్ ప్యాటర్న్ అది కూడా మనం JavaScript లో చూద్దాం. So I will not make it too complicated now. Yes, ఓకే ఇప్పుడు ఇంకో డౌట్ మీకు రావాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాను నేను యూ నేమ్ ఇవన్నీ ఇస్తున్నాను అక్కడ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు పాస్వర్డ్ అక్కడ కనిపించేది అవునా కనిపించద్దు కదా సో కనిపించద్దు అన్నప్పుడు నేను ఏం చేయాలి ఐ హ్యావ్ టు గో ఫర్ ద పోస్ట్ సో పోస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే పాస్వర్డ్ ఏదైతే ఉందో అది హైడ్ అయిపోతుంది హైడ్ అవ్వడం ఇన్ ద సెన్స్ అడ్రస్ బార్లో కనిపించదు అనమాట అడ్రస్ బార్లో కనిపించదు సో పాస్వర్డ్ విల్ నాట్ బి షోన్ ఇన్ ద అడ్రస్ బార్ ఓకే ఏం చేయాలి ఏది పెడితే కనిపించదమ్మా పోస్ట్ పెడితే కనిపించదు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ నేమ్ ఇంపార్టెంట్ సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూ పాస్ సో ఇప్పుడు సర్వర్కి ఏం వెళ్తుంది యూ నేమ్ వెళ్తుంది యూ పాస్ వెళ్తుంది స్పోర్ట్ 1 స్పోర్ట్ 2 స్పోర్ట్ 3 స్పోర్ట్ 4 ఏ సెలెక్ట్ చేసుకుంటే అది
అన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్నీ వెళ్తాయి. ఓకే, సో డేటాబేస్ ఒక 4 కాలమ్స్ తయారు చేసుకుంటుంది అనుకో, ఒక టేబుల్ తయారు చేసుకుంటుంది ఏమని, స్పోర్ట్ 1, స్పోర్ట్ 2, స్పోర్ట్ 3, స్పోర్ట్ 4. సో ఒక పర్సన్ 1కి, సో పర్సన్ 1కి స్పోర్ట్ 1, స్పోర్ట్ 2 మాత్రమే ఇస్తుంది. స్పోర్ట్ 3, స్పోర్ట్ 4 నల్లు ఉంటాయి. నల్ ఇన్ ద సెన్స్ నో వాల్యూ. ఇస్ దట్ క్లియర్? am I clear or not? ఓకే, సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాను నేను, వీఆర్ గోయింగ్ టు సెండ్ ద క్రికెట్, ఫుట్బాల్, హాకీ, బేస్బాల్ అన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? ఆర్ యూ ఏబుల్ టు సీ ద వాల్యూస్? అడ్రస్ బార్లో వాల్యూస్ కనిపిస్తున్నాయా? వై? బికాస్ వీ పుట్ పోస్ట్. పోస్ట్ అంటే ఏం చేస్తుంది అంటే హైడ్ చేసేస్తుంది అనమాట. పోస్ట్ అంటే ఏం చేస్తుంది? హైడ్. గెట్ అంటే ఏం చేస్తుంది? కనిపించేటట్టు చేస్తుంది. ప్రస్తుతం యూఐలో ఉన్నారు కాబట్టి ఈ 2 డెఫినేషన్ సరిపోతాయి, కానీ గెట్, పోస్ట్ ఆర్ మచ్ మోర్ దెన్ దిస్. ఓకే, సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు అండర్స్టాండ్, బట్ నాట్ నౌ. వెన్ వీ గో టు పైథాన్ వాళ్ళైతే డిజాంగ్ వెళ్ళినప్పుడు, జావా వాళ్ళైతే హైబర్నేట్, స్ప్రింగ్ అక్కడ వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, సో నౌ వీ విల్ నాట్ బి టాకింగ్ అబౌట్. ఓకే, సో దెన్ ఐ విల్ బి టేకింగ్ దిస్. ఏమన్నాము? పోస్ట్ రిక్వెస్ట్. యాక్చువల్లీ దీన్ని ఏమంటాము? పోస్ట్ రిక్వెస్ట్. పోస్ట్ రిక్వెస్ట్ విల్, it hides the values. It hides the values in the address bar. But Roja and Sharat, offline better, online better? Online only better. అంటే అది నోట్లో ఉన్న మాట, మనసులో ఉన్న మాట బయటకు వచ్చేసింది. సరే, ఆన్లైనా ఆఫ్లైనా? ఆఫ్లైన్. ఇదేనా మనసులో ఉన్న మాట? అదే ఇదేనా? వాడప్పుడు ఆఫ్లైన్ స్టూడెంట్స్ రోజు వచ్చే వాళ్ళ గురించి, ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా? వెరీ గుడ్. రైట్, తర్వాత we will have, ఓకే, చెక్ బాక్స్ డిజేబుల్ ఎట్లా పెడతామో చెప్పండి. చెక్ బాక్స్ సింపుల్. సో సపోజ్ ఐ వాంట్ టు డిజేబుల్ హాకీ, సారీ బేస్బాల్. సో ఇప్పుడు ఎందుకు డిజేబుల్ చేస్తున్నాం అంటే బేస్బాల్ అనే గ్రౌండ్స్ మనకు లేవు సార్ అని మేము డిజేబుల్ చేస్తున్నాం. సో వాట్ విల్ హ్యాపెన్? డిజేబుల్ అంటే ఏంటమ్మా? we can't select. Okay, yes, we can't select. Why we can't select? Because we disabled it. అర్థమైందా? Okay, so in that way we will work with the disabled option. Okay, ఇప్పుడు నా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏం చేశానంటే మినిమం క్రికెట్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను క్రికెట్ని సెలెక్ట్ చేయాలి. అంటే పేజ్ లోడ్ అవ్వగానే క్రికెట్ మీద సెలెక్ట్ అయి ఉండాలి అనమాట. క్రికెట్ మీద సెలెక్ట్ అయి ఉండాలి, రైట్? ఓకే, సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉండాలన్నమాట. ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉండాలి, రేడియో కానీ ఇది కానీ. సో దానికి మనము వీ విల్ యూజ్ చెక్డ్ ఆప్షన్. వాట్ విల్ యూజ్? చెక్డ్ ఆప్షన్ అనొచ్చు, చెక్డ్ అట్రిబ్యూట్ అనొచ్చు, తప్పేం లేదు. సో ఆప్షన్ అన్నా తప్పేం లేదు. చెక్డ్ ఆప్షన్ ఆర్ చెక్డ్ అట్రిబ్యూట్. సో జనరల్గా వాల్యూ లేకుంటే దాన్ని ఆప్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఓన్లీ ఉంది, రీడ్ ఓన్లీ ఆప్షన్. ఓకే, సో మనకి డిజేబుల్డ్ ఉంది, ఆప్షన్. అట్రిబ్యూట్ అన్నా తప్పలేదు, వాల్యూ లెస్ అట్రిబ్యూట్ అని అనవచ్చు. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆప్షన్, చెక్డ్ ఆప్షన్. ఓకే, అంటే మీరు యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో చెక్డ్ ఆప్షన్, it will automatically check the option in radio as well as check box.
రెండిట్లో కూడా చేస్తాం ఇన్ రేడియో యాజ్ వెల్ యాజ్ చెక్ బాక్స్. ఓకే, సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో వాడు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఏం చేంజెస్ చేయాలి చెప్పండి? నేమ్స్. ఓకే, రెండిటికి స్పోర్ట్ 1 అని పెడదాం. రైట్, ఇంకా అంతేనా? క్రికెట్ కానీ, నా క్వశ్చన్ అర్థం చేస్తాను, క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ రెండు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. చెక్ బాక్స్ తీసేసి రేడియో పెట్టాలి. వెరీ గుడ్, రేడియో, రేడియో, రైట్. ఓకే, నౌ కంపల్సరీ వాడికి ఏం కోచింగ్ ఇస్తాను నేను? ఐ విల్ గివ్ హిమ్ ఏ కోచింగ్ ఆన్ హాకీ. ఇట్ ఈస్ కంపల్సరీ. ఎస్, సో సేవ్ దిస్. హాకీ కంపల్సరీ. ఎస్, హాకీ ఇస్ కంపల్సరీ. సో కంపల్సరీ అంటే ఏం చేయాలి? సో షall we make it checked and disabled? Is it possible? Shall we make it checked and disabled? కంపల్సరీ అన్నాం కదా. కంపల్సరీ అంటే వాడికి ఆప్షన్లు ఇవ్వట్లేదు, నేను సెలెక్ట్ చేసుకునేది. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి ఇచ్చేసాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు వాడికి నేను ఆప్షన్ ఇస్తే వాడు డీసెలెక్ట్ చేస్తాడు కదా. డీసెలెక్ట్ చేయకూడదు, వాడు డీసెలెక్ట్ చేయకూడదు. అండ్ ఇట్ షుడ్ బి ఆల్రెడీ చెక్డ్. అర్థమైందమ్మా లాజిక్? ఓకే, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? క్రికెట్ ఆర్ ఫుట్బాల్ అన్నాం. రెండు చేసుకోవాల్సిన ఆప్షన్ లేదు. క్రికెట్ కానీ సెలెక్ట్ చేయాలి, లేకపోతే ఫుట్బాల్ కానీ సెలెక్ట్ చేయాలి. సో హీ విల్ సెలెక్ట్ క్రికెట్ అండ్ హాకీ ఈజ్ ఆల్రెడీ దేర్. హాకీ ఈజ్ ఆల్రెడీ దేర్, సో హీ విల్ గెట్ ఓన్లీ 2. క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ, హాకీ ఈజ్ ఆల్రెడీ దేర్. వాడు కావాలంటే బేస్బాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. నౌ హీ ఈజ్ ప్లేయింగ్ హౌ మెనీ స్పోర్ట్స్? 3 స్పోర్ట్స్. ఎస్, ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇప్పుడు క్రికెట్లో ఆటోమేటిక్లీ చెక్ ఉండాలంటే, ఫుట్బాల్ ఆటోమేటిక్లీ చెక్ ఉండాలంటే ఏం చేయాలి నేను? ఐ కెన్ రైట్ చెక్. ఐ కెన్ రైట్ చెక్. అర్థమైందా? సో ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది, కావాలంటే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. వి డి నాట్ డిజేబుల్, నో. ఎస్, ఈజ్ దట్ క్లియర్? వాడు ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, టక్మని రిజిస్టర్ కొట్టేస్తాడు. లేదు వాడు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, క్రికెట్ కొడతాడు. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ హౌ చెక్ డిజేబుల్డ్ విల్ వర్క్. రేడియోకి పనిచేస్తాయి అండ్ చెక్ బాక్స్ కూడా పనిచేస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్. నో, ఫార్మ్స్ అన్నిట్లో ఇది కామన్ కదా, రేడియో బటన్ ఇదంతా. రైట్, so this Saturday as usual you will have exam on UI, not Python or Java. UI మీద exam Saturday. So every Saturday something or the other activity we will do. So anyone interested in seminars? ఇంట్రెస్ట్ ఉంటేనే చేద్దాం, లేకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గివ్ సెమినార్స్, ప్లీజ్ టెల్ మీ. సెమినార్, ఇట్స్ నాట్ సెమినార్ ఎందుకు అంటే మీ వాక్ చాతుర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి. ఎస్, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేకపోతే అవసరం లేదు. ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ. సెమినార్స్, ఇఫ్ ఇంట్రెస్టెడ్ టెల్ మీ, అదర్వైజ్ నో. విల్ నాట్ వేస్ట్ టైం, ఐ విల్ నాట్ ఫోర్స్ యూ. ఒక ప్రాజెక్ట్ లా, ఒక పీపీటీ తయారు చేసేసి యూ కెన్ ప్రొజెక్ట్. ఇట్స్ అప్ టు యూ, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ దట్. బట్ ఎగ్జామ్స్ ఆర్ కంపల్సరీ, రాయాల్సింది. రాయకపోతే నేను పనిష్మెంట్ ఏమి ఇవ్వను, మార్కులు ఏం కట్ చేయను. కానీ మంది రాస్తున్నారు ఇంకా, అది వేరే విషయం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీ విల్ హ్యావ్ select option. What? Select option. So select option ఏం చేస్తుందంటే, it is also something similar to checkbox kind of. Okay, so we can select, but we can select from a drop down list. We can select from a drop down. ఒక drop down list లో నుంచి select చేస్తాం అన్నమాట. So where will select from? We'll select from a drop down list. So select option ఏం చేస్తుంది? It is used for selecting the options
It is used for selecting the options from a డ్రాప్ డౌన్ లిస్ట్. మళ్ళీ వీటన్నిటికీ స్టైలింగ్ చేయాల్సి వస్తుంది. సో స్టైలింగ్స్ దేంతో చేస్తాం? సిఎస్ఎస్. సో టుడే విల్ ఇంట్రడ్యూస్ సిఎస్ఎస్. ఓకే, సో ఇట్ ఈస్ యూస్ ఫర్ సెలెక్టింగ్ ద ఆప్షన్స్ ఫ్రమ్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్. సో ఇది ఎట్లా తయారు చేస్తాము అంటే, సో సెలెక్ట్ ఆప్షన్ క్రికెట్. So here something like baseball. Okay, now what I got? Cricket, football, baseball, hockey. అర్థమైందా? సో నౌ ఇఫ్ యూ సే క్రికెట్, సో ఆటోమేటిక్గా దేంతో వెళ్ళిపోతుంది? స్పోర్ట్తో వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? సో సపోజ్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ రిజిస్టర్, అగైన్ యూ కెన్ గో ఫర్ సంథింగ్ లైక్ గెట్, యూ కెన్ సీ దేంతో వెళ్ళిపోతుంది? స్పోర్ట్తో వెళ్ళిపోతుంది. అవునా? ఓకే, సో హియర్ ఆల్ ద ఏమంటారు, బేసిక్ ఇస్ ద సేమ్. సో ఆ నేమ్తో వెళ్ళిపోవడం అదంతా కామన్. సో క్రికెట్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ వన్? క్రికెట్. సో మనం ఇక్కడ అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, క్రికెట్. సో now for example I want to disable baseball. So what I can do, I can say disabled. I can say disabled. సో ఇప్పుడు ఏమవుతుంది? బేస్బాల్ అనేది సెలెక్ట్ చేయడానికి ఉండదు అనమాట. బేస్బాల్ అనేది సెలెక్ట్ చేయడానికి ఉండదు. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? బేస్బాల్ అనేది సెలెక్ట్ చేయడానికి ఉండదు. ఎస్ ఆర్ నో? సో వెన్ ఎవర్ యూ యూస్ బేస్బాల్, ఇట్ కెనాట్ గో ఫర్ దట్ ఆప్షన్. ఓకే, ఇంకోటి మల్టిపుల్. సో మల్టిపుల్ ఏం చేస్తుంది సార్? మల్టిపుల్ మీన్స్ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్. యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, క్రికెట్, ఫుట్బాల్, హాకీ. సో కంట్రోల్ పట్టుకుంటే మనకి ఆ మూడు సెలెక్ట్ అయిపోతాయి. నా వెన్ యూ సే రిజిస్టర్, స్పోర్ట్తో వెళ్తాయి. స్పోర్ట్ విల్ టేక్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. స్పోర్ట్ ఏం చేస్తుంది? కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ తీసుకెళ్తుంది. ఆ కలెక్షన్ ఏం చేయాలనేది మన పైథానో జావానో చూసుకుంటుంది వెనకాల. ఇస్ దిస్ క్లియర్? So what it will take? Multiple means it will take a collection of values. It will take a collection of values. అర్థమైందా? మల్టిపుల్ అంటే ఏంటి? మల్టిపుల్ అగైన్ ఈజ్ అన్ ఆప్షన్. మల్టిపుల్ అగైన్ ఈజ్ అన్ ఆప్షన్. సో మల్టిపుల్ ఆప్షన్ ఏం చేస్తుంది సార్? మల్టిపుల్. ఓకే, ఫస్ట్ we will write. అర్థమైందమ్మా లాజిక్? Everyone got the logic? Yes or no? What is this option? Select option. What is this option? Select option. So what multiple will do here? So multiple option will make us, multiple option will make us to have a collection of values. Collection of values. Collection of values. Yes, have a collection of values. అర్థమైందా? Is this clear? Okay. So now otherwise select option clear. So if you want to select multiple things also, you can go for by using what? Multiple option. Okay, and final file type. So I almost covered all the very important things. ఏదైనా టూ వే సెలెక్ట్ చేసుకోవాలి అట్లా చెప్పొచ్చు. చెప్పొచ్చు.
ఏదైనా తీసుకోవచ్చు. ఆప్షన్ the size means it is showing only two. Something will be there. Max length. Some option is there. Multiple. Limit లేదు. Multiple. I'll check out. ఉంది ఏదో ఆప్షన్ ఉంది. If you come up, you can tell me. No problem. గుర్తురావు సడన్ గా దిస్ దట్ ఈస్ HTML. Okay, why to waste time? I'll tell you, no problem. equal to 2. లిమిట్ లేదు కదా, రావట్లేదు కదా. అక్కడ అట్రిబ్యూట్ ఉంటే వచ్చేస్తుంది. అది నేను లిమిట్ ట్రై చేస్తున్నాను. అట్రిబ్యూట్ అక్కడ లిమిట్ అట్రిబ్యూట్ ఉంటే మనకి అక్కడ ప్రింట్ అయిపోతుంది. సంథింగ్ కాల్డ్ లిమిట్ అట్లానే ఉండేది, మ్యాక్స్ లిమిట్ ఆర్ సంథింగ్, మేబీ డిప్రిషియేటెడ్, నో ప్రాబ్లం. కొన్ని డిప్రిషియేట్ అయిపోతాయి, మీన్స్ దే విల్ నాట్ బి యూజ్డ్ అనమాట. లిమిట్ లేదు, లిమిట్ ఉంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. నాకు అదే లిమిటే గుర్తొచ్చింది. ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఇస్ దేర్, సైజ్ అట్లా వచ్చేస్తుంది అనమాట. నేను లిమిట్ ఉంది అనుకుంటే LI అనుకుంటా కానీ వచ్చేస్తుంది లిమిట్. లెంత్ కూడా లేదు, లెంత్ మ్యాక్స్ లెంత్ నాట్ అప్లైడ్. సెలెక్ట్గా అప్లై అయిపోయేవి ఉంటే అన్నీ వచ్చేస్తాయి అక్కడ. మేబీ డిప్రిషియేటెడ్, మేబీ. Okay, so next one is file type. So file type means this makes us to take the files. Okay, files and any type of files. It can be picture files కావచ్చు, it can be ఇప్పుడు మీరు లోడ్ చేస్తుంటారు కదా, లైక్ సిగ్నేచర్స్ అని, ఫొటోస్ అని, రెజ్యూమ్స్ అని. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ యూ కెన్ లోడ్ అనమాట. ఓకే, రైట్. సో ఏం చేయాలి సార్ దీనికి అంటే, సపోజ్ రెజ్యూమే అన్నాను, ఇమేజ్ అన్నాను, so I will say type is equal to file, use file. So input type is equal to file, u file resume r anna, u file image anna, right? Value should be different.
సో సేవ్ ఇట్. ఇప్పుడు ఏమొచ్చాడండి, చూస్ ఫైల్. సో చూస్ ఫైల్ అనగానే మనకి ఇక్కడ ఏదో ఒక ఫైల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఏం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, చూస్ ఫైల్ ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్ విల్ గివ్ ఏ బటన్. ఓకే, సో ఆ బటన్ ఫైల్ని మనము చూస్ చేసుకునే విధంగా. సో దిస్ ఇస్ వాట్ యూ డూ నో. ఎస్ అను. సో దిస్ ఇస్ వాట్ యూ డూ ఫర్ అప్లోడింగ్. ఏం పెట్టాము, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్. దట్స్ ఆ ఫైల్ ఏ పేరుతో పోతుంది, యూ ఫైల్ ఆర్ పేరుతో పోతుంది అనమాట. సో వన్ డేటాబేస్ సర్వర్ ఎట్లా చేసుకుంటానే తర్వాత విషయం, సెకండరీ. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. వాట్ ఈస్ ద టైప్? ఫైల్. ఓకే, టైప్ ఫైల్. ఎస్. ఓకే. సో దిస్ ఇస్ ద వే దట్ వీ డెవలప్ ద ఫార్మ్స్ అన్నమాట. అర్థమైందమ్మా? సో ఆల్మోస్ట్ ఆల్ ద important things covered. Okay, one more thing finally. So if I want to select multiple files, so simply ఏమన్నా చెప్పండి, multiple. What I can say, multiple. చూడండి తేడా ఎక్కడ వస్తుంది చూడండి. when I say multiple, ఇక్కడ ఏమొచ్చింది గమనించారా, చూస్ ఫైల్స్ అని వచ్చింది. అంటే యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఫైల్స్, ఇట్లా, రైట్. సో ఇప్పుడు చూస్ ఫైల్ అన్నా అనుకోండి, సో ఐ కెనాట్ సెలెక్ట్ మల్టిపుల్ ఫైల్స్, ఏదో ఒక సింగిల్ ఫైలే సెలెక్ట్ అవుతుంది. సో అది మల్టిపుల్ చేసే పని అనమాట. దిస్ ఇస్ క్లియర్? ఎస్. సో అండర్స్టాండ్ ద HTML టెక్నాలజీ. ఎందుకు సార్ దీన్ని టెక్నాలజీ అన్నారు? ఆల్రెడీ రెడీమేడ్ థింగ్స్ ఉన్నాయి, ఆ రెడీమేడ్ థింగ్స్ మనం వాడుకోవాలంతే. ఇప్పుడు చూడండి, చూస్ ఫైల్స్ నేనేం తయారు చేయలేదు కదా, ఆల్రెడీ తయారై ఉన్నాయి. మీరు కావాల్సిన విధంగా మీరు ట్రై వాడుకోవాలంతే. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. సో దిస్ ఇస్ ద వే దట్ వీ వర్క్ అవుట్ విత్ ద ఫార్మ్. సిఎస్ఎస్కి ఇవాళ టైం లేదులేండి. సో టుమారో విల్ ఇంట్రడ్యూస్ ద సిఎస్ఎస్. ఓకే, అండ్ వీ విల్ వర్క్ విత్ ఇట్. ఎస్, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా ఫ్రేమ్స్ అవి కొన్ని ఉంటాయి, అవి సిఎస్ఎస్లో బూట్ స్ట్రాప్లో మనం డెవలప్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు పెద్ద యూజ్ ఏం రావాలి. సో మనం అక్కడ వచ్చినప్పుడు ఇది ఇట్లా ఉంటుంది, అట్లా చూసుకొని ఒకటేసారి స్టైల్స్ని మనము అప్లై చేసుకుంటాం. అంటే బేసిక్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేసినట్టే. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కడ ఉంటామో బోయినపల్లిలో? ఎయిర్పోర్ట్ రోడ్. మేము అక్కడ